ఇక కరీంనగర్లో సోనియా గాంధీ ఫ్లెక్సీని తొలగించడంపై వివాదం చెలరేగింది. కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కరీంనగర్లో సోనియా గాంధీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీని మున్సిపల్ అధికారులు తొలగించడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారు. సోనియా ఫ్లెక్సీని సర్కార్ అన్యాయంగా తొలగించిందని, మున్సిపల్ అధికారులపై కేసులు పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఎండను కూడా లెక్క చేయకుండా కార్యకర్తలు, నాయకులు భారీగా ధర్నాకు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ చరిత్రను పాఠాల్లో చేర్చాల్సింది పోయి ఆమెను అవమానిస్తారా అని నిలదీశారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం. ఫ్లెక్సీలు తొలగించగలరేమో గానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సోనియా ఇచ్చిన గిఫ్టును మర్చిపోలేదని జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భూస్వాములు, పెట్టుబడిదారుల పాలన నడుస్తోందని, ఏడాదిగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నా ట్రాట్ డిస్ట్రిక్ట్స్ ప్రకటించడానికి కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. సోనియా గాంధీ గారి పేరు చేర్చకపోవడమే కాక ఈరోజు తెలంగాణ ఉత్సవాల్లో ఏనాడు కూడా ఒక మాటకు కూడా సోనియా గాంధీ గారు ధన్యవాదాలు చెప్పకపోవడం, ఇంతకుముందు చెప్పినట్టుగా కుక్కకు సింహాసనం ఇస్తే పాత బుద్ధి పోదన్నట్టుగా ఎప్పుడు కూడా విధానాలను మర్చిపోయేటువంటి, సహాయం చేసే వ్యక్తులను మర్చిపోయేటువంటి వ్యక్తిగా ఈరోజు సోనియా గాంధీ గారిని మర్చిపోతా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారికి కరువు జిల్లాలో ప్రకటన చేస్తే నామోషి. ఎందుకు నామోషి? ఏ ధనిక రాష్ట్రంగా భావిస్తున్నాడు తెలంగాణ? ఈ పుణ్యాత్ములు రాజ్యానికి వస్తే మొదటి సంవత్సరమే కరువుతో తల్లడిల్లింది, కరువు జిల్లాలుగా ప్రకటించుకోవడం జరిగిందని చెప్పని చరిత్ర పుట్టల్లో ఎక్కుతాడని చెప్పంటున్నాను. ఇవాళ సోనియా గాంధీ గారి ఫ్లెక్సీ తొలగిస్తే మా హృదయాల్లో నిలిచిన సోనియా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఎవడు తొలగించలేడని చెప్పని హెచ్చరిస్తూ చెప్పండి. దాదాపు 4 గంటల పాటు ధర్నా చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తర్వాత కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ శ్రేణుల్ని అడ్డుకున్న పోలీసులు పార్టీ సీనియర్ నేతలు పొన్నం, జీవన్ రెడ్డి సహా మరికొందరిని అరెస్టు చేశారు. సర్కార్ వైఖరిపై మండిపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేతలు మున్సిపల్ సిబ్బందిని అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అంటున్నారు.